అంటూ కలరింగ్ అంతా అబద్ధం, అంతా ఫేక్. అందరూ మున్నాభాయ్ ఎంబీబీఎస్ డాక్టర్లే. ఉత్తుత్తి బోధకులతో నకిలీ రోగులను చూపించి అక్రమాలకు పాల్పడ్డారు మెడికల్ మాఫియా కేటుగాళ్లు. అడ్డదారులు అనుమతులు తెచ్చుకున్న వైద్య కళాశాలలపై సిబిఐ కొరడా ఝుళిపించింది. ఫ్యాకల్టీ లేదు, డాక్టర్లు అంతకంటే కూడా లేరు. అద్దె డాక్టర్లు, అద్దె సిబ్బందితో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులను మభ్యపెట్టారు. ఆంధ్ర నుంచి ఢిల్లీ వరకు మెడికల్ కాలేజీ అక్రమాల దందా నడుస్తూనే ఉంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్లో సంచలన విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్టుగా తేలింది. చైర్మన్ కొమిరెడ్డి జోసెఫ్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీల స్కామ్లో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కూడా కేసులు నమోదు చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజీల తనిఖీల్లో చాలా అక్రమాలు బయటపడ్డాయి. మాజీ యూజీసీ చైర్మన్ డిపి సింగ్, స్వయం ప్రకటిత దేవుడిగా చెప్పుకునే రవిశంకర్ మహారాజ్, ఇండోర్ ఇండెక్స్ మెడికల్ కాలేజీకి చెందిన సురేష్ సింగ్ బఢోరియా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్గా పనిచేసిన సంజయ్ శుక్లా పేర్లు తెరపైకొచ్చాయి. రవిశంకర్ మహారాజ్ అలియాస్ రావత్పురా సర్కార్ను ఎఫ్ఐఆర్లో చేర్చడంతో బడాబాబుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆయనకు పెద్ద పెద్ద రాజకీయ నేతలు, అధికారులతో సంబంధాలున్నాయి. ఆయన పవర్ సెంట్రిక్గా ఉంటారనే టాక్ ఉంది. తరచుగా అధికారానికి దగ్గరగా ఉన్న బాబా అని ఆయన పిలుస్తూ ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రావత్పురా సర్కార్ వివాదంలో చిక్కుకోవడం తొలిసారేం కాదు. ఆయన ట్రస్ట్పై భూ ఆక్రమణలు, అనుమతి లేని కళాశాలను నడపడం, విద్యార్థుల్ని మతపరంగా పాల్గొనమని, ఆశ్రమాలలోని మహిళలను మానసికంగా వేధించడం వంటి ఆరోపణలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ చాలా దర్జాగానే రాజ్యం వెళ్తున్నాడు రావత్పురా సర్కార్. ఇక మెడికల్ స్కామ్లో రహస్య డేటాను పొందిన వారిలో గుర్గాంకు చెందినటువంటి వీరేంద్ర కుమార్, ద్వారకాకు చెందిన మనీషా జోషి, ఉదయపూర్కు చెందిన మయూర్ రావల్ కూడా ఉన్నారు. మెడికల్ మాఫియా రాకెట్కు కేంద్ర బిందువుగా మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు మాజీ సభ్యులు జితులాల్ మీనా ఉన్నాడు. అతనే మధ్యవర్తిగా వ్యవహరించి లంచాలు సేకరించాడు. వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు, ఉన్నవాటిని పునరుద్ధరించేందుకు జాతీయ మెడికల్ కమిషన్ పరిశీలిస్తూ ఉంటుంది. ఇలాంటి విద్యా సంస్థలు దళారుల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నాయి. లంచాలు ఎరవేసి అధికారులను లోబర్చుకున్నారని ఇందులో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన పూనం మీనా, ధర్మవీర్, పీయూష్ మల్యాన్, అనూప్ జైస్వాల్, రాహుల్ శ్రీవాత్సవ, చందన్ కుమార్లు ఉన్నారని సిబిఐ గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసెఫ్ కొమిరెడ్డికి బ్రోకర్లు 60 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. ఆయనతో పాటు కదిరికి చెందిన డాక్టర్ హరిప్రసాద్, అక్కయ్యపాలెంకు చెందిన డాక్టర్ కృష్ణకిషోర్, విశాఖకు చెందిన వెంకట్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ అంకం రాంబాబుపై జూన్ 30న కేసు నమోదు చేసింది సిబిఐ. లంచాలిచ్చి మెడికల్ కౌన్సిల్ మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకుని మెడికల్ సీట్ల పేర్లతో కోట్లు దండుకున్నారు.